ఈ పునరుద్ధానపు దినాన మనం ఎక్కడికి వచ్చామండి? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఇప్పటివరకు ఎలా ఆరాధన చేశాము? పాటలు పాడి ప్రభుని స్తుతించాము. తర్వాత వాయిద్యముల ద్వారా ప్రభుని ఆరాధించాము, సంగీతములతో, ఇంకా చప్పట్ల ద్వారా కూడా ప్రభుని ఆరాధించాము. ఈ సమయంలో వాక్యపు వెలుగులో ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలా. అయితే ఈ దినము మట్టల ఆదివారం అని అంటారు, పామ్ సండే. యేసు ప్రభు వారు శిలువ మరణానికి ముందు గాడిద మీద ఊరేగింపబడుతూ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? గాడిద మీద ఊరేగింపబడుతూ యెరూషలేముకి వెళ్ళాడు. కాబట్టి ప్రపంచమంతటా కూడా పామ్ సండేగా, అంటే మట్టల ఆదివారము, ఆ దినమున ఆయన గాడిద మీద ఊరేగింపబడుతున్నప్పుడు చాలామంది ప్రజలు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని కొన్ని ఆకులు పరిచినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మట్టలాదివారపు దినాన మనం కూడా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. యేసు ప్రభు వారు గాడిద మీద ఊరేగించబడుతున్నప్పుడు ప్రజలు ఆరాధించారా లేదా? ఆయన్ను ఆరాధించారు. ఎలా ఆరాధించారు? ఎందుకు ఆరాధించారు? ఇదే ఈరోజు మన వాక్యం ఈ ఆరాధనలో. ఓకేనా? యేసు ప్రభు వారిని, గాడిద మీద ఊరేగింపబడుతున్న యేసు ప్రభును ఆనాడు ప్రజలు ఎలా ఆరాధించారు, ఎందుకు ఆరాధించారు? ముందుగా అసలు యేసు ప్రభుని ఎలా ఆరాధించారో చూద్దాం కొన్ని మాటలు. మత్తయి సువార్త 21:7 త్వరగా. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. అమ్మా, గాడిదని తీసుకొచ్చి డైరెక్ట్ కూర్చోమని చెప్పారా? వెంటనే ఏం చేశారంట? బట్టలు వేశారు. తర్వాత 8వ వచనంలో, జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. బట్టలు ఏం చేశారంట? దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. అంటే బట్టలు ఏం చేశారు? వాళ్ళు పరిచారు. పరిచి ఏం చేస్తున్నారు అక్కడ? 9వ వచనంలో కింద చదివితే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఏం చేస్తున్నారు? ప్రభుని చెప్పండి. స్తుతిస్తున్నారా లేదా? అంటే ప్రభుని ఆరాధిస్తున్నారా లేదా? ఎలా ఆరాధిస్తున్నారా అంటే వాళ్ళు వారికి ఉన్న వస్త్రాలు తీసి ఆ గాడిద మీద పరిచి, లేదంటే కొన్ని కింద పరిచి, ఆ బట్టలు పరిచి ప్రభుని ఆరాధిస్తున్నారు. అర్థమైందండి? ఇప్పుడు ఒక పెద్ద నాయకుడు కానీ ఎవరైనా వస్తున్నారనుకోండి, ఆయనకు స్వాగతం ఎలా పలుకుతారు? కొంతమంది కింద కార్పెట్ వేసి దాని మీద నడవాలని చెప్తారు, అవునా కదా? కొంతమంది పూల వర్షం కురిపిస్తారు పైనుంచి. ఇట్లా ఎందుకంటే అతన్ని ఘనపరచడానికి, అతన్ని హెచ్చించడానికి. అలానే యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బట్టలు పరిచి ప్రభువును ఆరాధిస్తున్నారు. ఇది మొదటిదిగా. ప్రభుని ఎలా ఆరాధిస్తున్నారు చెప్పండి? వాళ్ళ వస్త్రాలు పరిచి. అంటే ఏంటి? ప్రభుని హెచ్చించాలి. ఒక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా ప్రభుని ఎలా స్తుతించాలంటే బట్టలు పరిచి ప్రభుని ఆరాధించాలి. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, బట్టలు అనేది మన మనస్సుకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? లేదంటే మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. రాజుల గ్రంథంలో ఉంటుంది. అక్కడ ఆ యోషియా అనే రాజు గురించి దేవుడు ఒక మాట తెలియజేస్తూ, నీ మనస్సు మెత్తనిదై నీవు వస్త్రములు చింపుకొని ఉంటే నేను చూచానన్నాడు. అంటే మనస్సు ఎప్పుడైతే కరిగిపోద్దో ఆటోమేటిక్గా వస్త్రాలు ఏమైపోతాయి చెప్పండి? చినిగిపోతాయి. యోవేలు ప్రవక్త కూడా అంటాడు, మీ వస్త్రములను కాకుండా ఏం చింపుకోమంటాడు? మీ హృదయాలు చింపుకోండి అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువుని మనం ఎలా స్తుతించాలి అంటే మన హృదయాలు పరచి ప్రభుని స్తుతించాలి. అంటే ఆరాధించేటప్పుడు మనం ఇటు అటు చూడకూడదు, ఇంటికాడ సంగతులన్నీ మర్చిపోవాలా. మన హృదయం ప్రభు సన్నిధిలో ఏం చేయాలమ్మా? కుమ్మరించాల. మన మనస్సును ప్రభు సన్నిధిలో పరవాలా. అంటే మన మనసంతా, అందుకే ఒక మాట ఊరడం మనకు గుర్తు చేస్తాను. ఆయన ఆరాధించువారంట పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ప్రభుని ఏం చేయాలంట? స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన ప్రేమించాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పూర్ణ హృదయముతో అంటే ఇక సగం హృదయం అటు సగం హృదయం ఇటు కాదు, సంపూర్ణంగా ప్రభులో లీనమైపోవాలా. కొంతమంది బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదు. మన శరీరము, మన హృదయము సమస్తము కూడా ప్రభువును ఆరాధించేటప్పుడు ఆయన్ను మాత్రమే చూస్తూ మనము ప్రభువును ఆరాధించాలి. అది బట్టలు పరిచి ఆరాధించడం. తర్వాత రెండవదిగా అదే మత్తయి సువార్త 21:9 చదవండి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుకను వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండిరి. ఏం చేస్తున్నారంట? కేకలు వేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? అంటే ఆరాధించేటప్పుడు మనం కూడా ఏం చేయాలంట? కేకలు వేస్తూ ఆరాధించాల. అంటే పిచ్చి పిచ్చి కేకలు కాదు ఇక్కడ. మన నోర్లు విప్పాల ఆరాధించేటప్పుడు.
అయితే వాళ్ళు పెద్దగా కేకలు వేస్తూ దావీదు కుమారునికి జయము జయము జయజయలు అన్నట్టుగా ప్రభుని ఆరాధిస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఉండి ఆశ్చర్యపడిపోతారు. శాస్త్రులు పరిసేలు, బోధకుడా ఏంటి వీళ్ళు నీకు జయమంటున్నారు, వాళ్ళని ఆపమని చెప్పు, నువ్వేమన్నా దేవునివా, తప్పు కదా అని చెప్పారు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, చదవండి ఆ మాట చదువుదాం మనం ఒకసారి. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం, 39 చదువుదామమ్మా. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఏంటి చెప్పండి, ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఆ కేకలు ఆపండి, నీకు ఆరాధన చేయడం ఏంటి, నిన్ను స్తుతించడం ఏంటి అని చెప్పారంట. అప్పుడు యేసుప్రభు అంటున్నారు, వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానని. ఏమంటున్నారు చెప్పండి, నేను వీళ్ళని ఒకవేళ ఊరుకుండని చెప్తే ఆ రాళ్ళు కేకలేస్తాయి, ఆ చిన్న పిల్లల్ని ఆపండి అని చెప్తే రాళ్ళు కేకలేస్తాయి. అంటే ఆయన ఆరాధించడానికి అర్హుడండి. అంటే ఆరాధించేటప్పుడు మనం కూడా ఏం చేయాలా, మన పెదాలు తెరిచి పూర్ణ మనస్సుతో, అందుకే పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలా, స్తుతించేటప్పుడు స్తుతించాలా, ఆరాధించేటప్పుడు మన నోర్లు తెరవాలా. చాలామంది మొద్దుబారిన హృదయాల్లాగా ఉంటారు, ఆరాధించేటప్పుడు మౌనంగా ఉంటారు. ఒకవేళ ఇక్కడ మీరు కూడా మౌనంగా ఉంటే ఏం చేస్తారు చెప్పండి, ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే ఈ గోడలు కూడా కేకలేసి ప్రభుని ఆరాధిస్తాయి, రేపు మీరే దోషులు అవుతారు. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే ఈ చుట్టూ ఉన్న ఈ యొక్క ప్రాకారాలు కేకలు వేస్తాయి, ప్రభుని ఆరాధిస్తాయి, తెలుసా. కాబట్టి ప్రభుని ఆరాధించేటప్పుడు మనం ఏం చేయాలమ్మా, మన గొంతులు విప్పాల, స్వరము విప్పాల, మన భాష, మన మాట, మన పెదాలు విప్పి ప్రభుని ఆరాధించాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అది రెండోదిగా. మూడోదిగా లూకాసు వార్త 19:37 చదవండి. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు, స్తుతి చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అర్థమవుతుందా? ఎలా స్తుతిస్తున్నారంట శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు. అమ్మా వాళ్ళు ఎలా ఉన్నారంట, గాడిద మీద యేసుప్రభు వారు ఊరేగిస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ఏందులబ్బా నిద్రపోతా ఉన్నారా, బాధతో ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, సంతోషం పరితాపం పట్టలేకుంది వాళ్ళకు. మా రాజు వచ్చేసాడు, మమ్మల్ని రక్షించడానికి మా రక్షకుడు రాబోతా ఉన్నాడని చెప్పేసి హృదయములో ఆనందముతో సంతోషముతో ప్రభుని ఏం చేస్తున్నారని చెప్పండి, స్తుతిస్తున్నారు. కాబట్టి మూడోదిగా ప్రభుని ఎలా స్తుతించాలి అంటే ఈ మటలాదివారపు దినాన సంతోషముతో ప్రభుని ఆరాధించాలి. ఏమో అర్థమవుతుందా? ఈరోజు ఆరాధనకి ఇక్కడికి అడుగు పెట్టామంటే ఇక ఇంటికాడ ఇక మరలా అమ్మో మా ఆయన ఏమంటాడోనే, అమ్మో ఇంటికాడ అప్పులన్నీ నా మీదే పడిపోయినాయి, ఇవన్నీ మర్చిపోవాలి, ఇంకేం ఉండకూడదు. మన హృదయంలో ఏముండాలి చెప్పండి, సంతోషం ఉండాలా. ఎందుకంటే మన రాజు ఈరోజు ఆయన రాజులకు రాజు అయ్యింది, నీ కొరకు నా కొరకు దీనుడుగా గాడిద మీద వచ్చాడు. కాబట్టి మన హృదయంలో ఏముండాలా, ఈ సంతోషం. ఎప్పుడు రక్షణ భాగ్యం పొందుకుంటే మనకు ఆ సంతోషం ఉంటుంది. కాబట్టి సంతోషించుచు ప్రభును స్తుతించాలి. ఇంకొక మాట యోహాను సువార్త 12:13, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనని ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు, స్తుతిస్తున్నారా లేదా? ఇక్కడ ఎలా స్తుతిస్తున్నారు చెప్పండి, ఏం పట్టుకున్నారంట? ఇది 4వ మాట, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభువును స్తుతించాల. అమ్మ ఏం పట్టుకున్నారు వాళ్ళు చెప్పండి, ఖర్జూరపు మట్టలు. ఎందుకు పట్టుకున్నారు ఖర్జూరపు మట్టలు? అది జయాన్ని చూపిస్తూ ఉంది, అందుకే కదా జయము జయం అంటున్నారు. ఎప్పుడు మనము ఖర్జూరపు మట్టలు కానీ లేదంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే జెండాలు పట్టుకొని ఊపుతూ ఉంటాం. ఎప్పుడు ఊపుతాం చెప్పండి, జయం కలిగినప్పుడే కదమ్మా. ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ కొట్టి మన వాళ్ళు వరల్డ్ కప్ గెలిచి మన భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు సహజంగా ఏం చేస్తారు, మన వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటే ఆ స్టేడియంలో కూడా మన వాళ్ళు గెలుస్తూ ఉన్నారు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు చెప్పండి, ఊరికి ఇలా పైకి చేతులు ఊపుతారా? ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచారు మన వాళ్ళు, వెంటనే ఏం చేశారు, జెండాలు పట్టుకొని ఊపుతూ ఉన్నారు. అంటే విజయానికి సాదృశ్యం, అది జయం కలిగించాడు. ఖర్జూరపు మట్టలంటే జయం కలిగినోడు సంతోషంగా ఉంటాడా లేకుంటే బాధల్లో ఉంటాడా? ఈరోజు మనం ఎలా ఆరాధించాలంటే ప్రభువును, దేవుడు మనకి ఏమిచ్చాడు చెప్పండి, ఒక జయం ఇచ్చాడన్నటువంటి సంతోషంతో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని మన చేతులు పైకెత్తుకొని మనకు ఆయన ఇచ్చిన రక్షణ అనే జెండా పైకి చూపిస్తూ ప్రభుని స్తుతించాలా, ప్రభుని ఆరాధించాలా. అమ్మా ఈ మాటలన్నీ కూడా మట్టలాదివారపు దినాన ప్రభువును ఎలా స్తుతించాలో ఎలా ఆరాధించాలో తెలియజేస్తున్నాయి. ఒకసారి గుర్తు చేద్దాం, ప్రభువుని ఎలా స్తుతిస్తున్నారు చెప్పండి. ఆ దినమున ఆయన గాడిద మీద వస్తున్నప్పుడు ఒకటి బట్టలు పరిచి ప్రభును స్తుతిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనము కూడా మన హృదయం అనే వస్త్రాన్ని పరిచి మన హృదయాలు తెరిచి ప్రభువును స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా. రెండోదిగా కేకలు వేయిచు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా ఆయన రాజు అయిన ఆయన నీ కొరకు నా కొరకు గాడిద పిల్ల మీద ఊరేగింపబడుతూ వచ్చాడు. కాబట్టి మన
పెదవులు విప్పి, మన గొంతులు విప్పి, మన స్వరము విప్పి ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలి. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఈ గోడలు, ఈ రాళ్ళు ప్రభుని స్తుతిస్తే, ప్రభుని ఆరాధిస్తాయి. తర్వాత సంతోషించుచు, సంతోషం ఉండాలి మనం ప్రభుని ఆరాధించేటప్పుడు. సంతోషించుచు ప్రభుని స్తుతించాలి. ఇంకా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఇచ్చిన రక్షణ అనే జెండాను మనం పైకి ఊపుతూ ప్రభును స్తుతిస్తూ ప్రభును ఆరాధించాలి. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభును ఆరాధించాలి. ఇది ప్రభును ఎలా ఆరాధించాలో తెలుసుకున్నాం. అయితే అసలు ఎందుకు ఆరాధించాలి అంతగా మనం ఆయన్ను? అమ్మ అర్థమవుతుందా? ఆ పర్పస్ తెలుసుకోవాలా లేదా? ఎందుకు ప్రభువుని అంతగా ఆరాధించాలా? ఒక మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మనం కూడా ఆ కారణాలను బట్టి మనం ప్రభును స్తుతిద్దాం. ఈ యొక్క మట్టలాదివారపు దినాన ప్రభువుని ఎందుకు స్తుతించాలా? మొదటిదిగా చదవండి 21వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వాక్యం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. అర్థమవుతుందమ్మా? ఏంటి చెప్పండి? నీ రాజు ఎలా మారాడంట? సాత్వికుడు. అంటే ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, వాళ్ళు ఎందుకు అక్కడ ఆరాధిస్తున్నారంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎందుకు ప్రభుకు జేజేలు చెప్తున్నారంటే వాళ్ళకి అర్థమైపోయింది. వాస్తవంగా రాజు ఎలా రావాలి చెప్పండి? మీరు చెప్పండి అమ్మా. మామూలుగా అయితే సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆనాడు తీసుకుంటే రాజు పెద్ద పెద్ద రథాల మీద, గుర్రాల మీద, పెద్ద పెద్ద ఆసనాల మీద వస్తూ ఉండాలి, అవునా కదా? కానీ ఈ రాజు ఎలా వచ్చాడంట? నీ రాజు గాడిద పిల్ల మీద వస్తున్నంటే అర్థం ఏంటి? సాత్వికుడయ్యాడు. అంటే యేసు ప్రభు వారు యొక్క తగ్గింపు ఇక్కడ కనపస్తా ఉంది. అర్థమవుతుందమ్మా? అంటే మొదటిదిగా ఆయన ఎందుకు ప్రభుని స్తుతించాలి అంటే, రాజైన యేసు మన కొరకు సాత్వికుడుగా మారాడు. అర్థమైందమ్మా? అందరు చెప్పండి ఏంటి? రాజైన యేసు. ఈయన ఎలాంటి రాజు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ప్రపంచానికే రాజు, విశ్వానికే రాజు. అలాంటి రాజు నీ కొరకు నా కొరకు ఎలా మారాడు చెప్పండి? సాత్వికుడుగా. అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. సింహాసనాన్ని, పరలోక సింహాసనం మీద ఉండాల్సిన ఆ రాజు, సింహాసనం మీద కూర్చోవలసిన ఆ రాజు నీ కొరకు నా కొరకు ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి గాడిద మీదకి దిగి వచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతించాలా, అవునా కదా ప్రియదేవుని బిడ్డలారా? అందుని బట్టి ప్రభుని ఆరాధించాలా. మనం ఫిలిప్పీ పత్రికలో కూడా ఒక మాట చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఎలా చేసుకున్నాడంట మన కోసం? రిక్తునిగా. అసలు ఆయన స్వరూపం ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఆయన దేవాది దేవుడు, సింహాసనాన్ని అధిష్ఠించే గొప్ప చక్రవర్తి. ఆయన పరలోకంలో దేవదూతల చేత నిత్యము ఆరాధింపబడుతున్న దేవుడు. ఆయనను చూసి ఏ నరుడు బ్రతకలేడు ప్రియదేవుని బిడ్డలారా. అంత ప్రభావం కలిగిన ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఎలా మారాడు చెప్పండి? సిలువకు దిగి వచ్చాడు, అవునా కాదమ్మా? మా అర్థమవుతుందా? ఆ దేవుడు రాజైన ప్రభువు నీ కొరకు నా కొరకు, నిన్ను నన్ను రక్షించడానికి, ఈ లోకంలో పాపంలో చెడిపోయిన మనల్ని రక్షించడానికి నీ కొరకు నా కొరకు దాసునిగా, రిక్తునిగా మారిపోయాడు. సింహాసనం ఎక్కడా? సిలువ ఎక్కడండి? పరలోకం ఎక్కడా? గాడిద పిల్ల ఎక్కడా? ఎందుకని మారాడు చెప్పండి అలా? ఆయన ఎవరి కోసం? మన కోసం. సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ యొక్క పశుశాలలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు నీ కొరకు నా కొరకు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రభు మన కొరకు సాత్వికుడు అయ్యాడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. ఇంకా ఎందుకు ఆరాధిస్తున్నారు వాళ్ళు ఆ దినమున? లూకాసు వార్త 19:38. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని బట్టి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. అమ్మ దేన్ని బట్టి అంట? తాము చూచిన అద్భుతాలను బట్టి. ఇంకా నా వైపు చూడండి అమ్మ, వాళ్ళు దేన్ని బట్టి ఆరాధిస్తున్నారంట? తాము చూచిన అద్భుతాలంట. అంటే యేసుప్రభు వారు ఏం చేశారు అంటే, ఆయన ఏదో గాడిద మీద వస్తున్నాడని చెప్పేసి, ఏదో రాజు అని చెప్పేసి 10 మంది చెప్తుంటే వాళ్ళు ఏదో గుడ్డిగా ఆరాధించలేదు. ఎలా ఆరాధిస్తున్నారు చెప్పండి? వారు చూచిన అద్భుతాలు, వండర్స్, మిరాకిల్స్ ప్రభు చేశాడా లేదా? ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు. నిజంగా ఆ రోజు కొంతమంది ఏమో ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నారు, అవునా కాదా? శాస్త్రులు, పరిసయ్యులు. కానీ ఆయన ఆరాధించే వాళ్ళు ఎందుకు ఆరాధించుంటారు చెప్పండి? బహుశా నేను అనుకుంటా ఆ గుంపులో, ఆరాధించే గుంపులు ఎవరు ఉండింటారు చెప్పండి? కుంటోళ్ళు ఉండింటారు, గుడ్డోళ్ళు ఉండింటారు, పక్షవాతం గల వాళ్ళు ఉండింటారు, అంటే బాగుపడిన వాళ్ళు. వ్యభిచారులు ఉండింటారు, సమరయ స్త్రీ ఉండింటది, లేదంటే అక్కడ పాపాత్మైన స్త్రీ ఉండింటది, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ, ఇలా లాజరు వాళ్ళ కుటుంబాలు,
వారి జీవితంలో ఎవరెవరైతే అద్భుతాలు పొందుకున్నారో వారందరూ వాళ్ళ జీవితంలో ఆయన చేసిన అద్భుతాలన్నింటిని బట్టి ప్రభుని ఏం చేస్తున్నారమ్మా? స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఈరోజు మనం ఎందుకు ఆరాధించాలా? నువ్వు చూడలేదా ప్రభు అద్భుతాలు నీ జీవితంలో? ఎన్నెన్ని మిరాకిల్స్ చేశారు, ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారు. కల్లారా మనం చూసాం ఎన్నో అద్భుతాలు, అవునా కాదండి? వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలమ్మా? ప్రభువును స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా. కాబట్టి రెండవదిగా ఎందుకు ఆరాధించాలంటే ఆయన చేసిన అద్భుతాలన్నింటిని బట్టి. ఈ వారంలో ఎన్ని అద్భుతాలు చేశారు నీ పట్ల, నీ కుటుంబం పట్ల? పోయిన నెలలో, పోయిన సంవత్సరాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. మన పిల్లల పట్ల, మన భర్త పట్ల చెప్పడానికి లేదు ఆయన అద్భుతాలు. చెప్పగలమా అమ్మ? వివరించగలమా? ఆయన చేయ అద్భుతాలు అంటే ఎవరు చేయలేనంట. నిర్గమాకాండం 15:11 ఉంటుంది, చదవండి. అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? అమ్మ, ఆయనలాగా అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పట్ల, నా పట్ల, నా కుటుంబంలో ఎన్నెన్నో మేలు చేశాడు, ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలన్నింటిని బట్టి మనం ఏం చేయాలమ్మా? ప్రభువును స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా. చివరిగా ఇంకొక మాట చెప్తాను, ఎందుకు ఆరాధించాలంటే యోహాను సువార్త 12:13 మరలా చదవండి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. ఏం పట్టుకున్నారంట? ఖర్జూరపు మట్టలు. సరే, ఇక్కడ మరొక అనుభవం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభుని ఆరాధిస్తున్నారు, మంచిదే. ఎందుకు అసలు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు? ఎవరు పట్టుకుంటారు ఖర్జూరపు మట్టలు? ప్రకటన గ్రంథంలో చూద్దాం, 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. అంటే పరలోకంలో దేన్ని పట్టుకొని ఆరాధిస్తున్నారు వాళ్ళందరూ? అక్కడ ఖర్జూరపు మట్టలు. అయితే ఎవరయ్యా అంటే ఖర్జూరపు మట్టలు పట్టుకునేది తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళే. ఎవరు చెప్పండి? అసలు ఎవరు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు? 13వ వచనం చదవండి. పెద్దలలో ఒకడు అంటున్నాడు, తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను, అందుకనే తెలియలేదని చెప్తారు. 14వ వచనంలో, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకొని, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే మహాశ్రమల నుంచి వచ్చారంట. గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రాలు ఏం చేసుకున్నారంట? తెలుపు చేసుకున్నారు. మా రక్తంలో కడిగితే వస్త్రాన్ని తెలుపు అవుతుందా, ఎరుపు అవుతుందా? కానీ ఇక్కడ ఎలా మారింది చెప్పండి? అంటే ఇది పరిశుద్ధతకు సాదృశ్యం, అవునా కదా? గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వాళ్ళు రక్షించబడిన విశ్వాసులకు సాదృశ్యం. అందుకే ఇక్కడ మా రక్షణకై స్తోత్రం అన్నారు. దేవుని బిడ్డలారా, అంటే ఈరోజు మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే మన చేతికి ఖర్జూరపు మట్టలు ఇచ్చాడు ఆయన, అంటే తెల్లని వస్త్రాలు ఇచ్చారు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఆయన రక్తంలో మనల్ని కడిగాడని అర్థం. ఇంకొక మాట ఇందాక కీర్తన గ్రంథంలో సహోదరి చెప్పినట్టుగా 92:12 ఉంటుంది. నీతిమంతులు ఎలా ఉంటారంట? ఖర్జూరపు మట్టల వాళ్ళు. అంటే ఖర్జూరపు మట్టలు పట్టుకున్న వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళని అర్థం. ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యమయ్యా అంటే తెలుపుకు సాదృశ్యం, నీతికి సాదృశ్యం, పరిశుద్ధతకు సాదృశ్యం. యేసు ప్రభు రక్తంలో కడగబడిన పరిశుద్ధులకు గుర్తు ఈ యొక్క ఖర్జూరపు మట్టలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు లేదు మనకి తెల్లని వస్త్రాలు, ఒకప్పుడు నల్లని వస్త్రాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు పాపపు వస్త్రాలు ఉన్నాయి, ఒకప్పుడు మలిన వస్త్రాలు ఉన్నాయి, ఒకప్పుడు చీకటి వస్త్రాలు ఉన్నాయి. ప్రభు తన రక్తంతో మనల్ని కడిగి నీ కొరకు, నా కొరకు సిలువలో వేలాడదీయబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తం కార్చాడు, పిడిగుద్దులు తిన్నాడు. అవన్నీ మన కొరకు భరించి మనలో ఉన్న ఈ యొక్క మలిన వస్త్రాలు తీసివేసి తెల్లని వస్త్రాలు మనకి ఇచ్చాడు. నీతి అనే పైబట్ట మనకి ఇచ్చాడు ఆయన. ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేశాడు. పరిశుద్ధత అనే బట్ట మనకిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అవి ధరించుకొని ఈరోజు మనం ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం. కాబట్టి మూడోదిగా ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే తెల్లని వస్త్రాలు మనకు ధరింపజేశాడు. అంటే ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేశాడు, నీతి అనే బట్టను మనకు ధరింపజేశాడు. తన రక్తంలో కడిగి రక్షణ అనే వస్త్రాన్ని, రక్షణ వస్త్రం అని కూడా ఉంటుంది తెలుసా బైబిల్లో, రక్షణ అనే వస్త్రాన్ని మనకి ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మటలాదివారపు దినాన ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, ఎందుకు చెప్పండి? ఒకటి, రాజైన యేసు మన కొరకు సాత్వికుడిగా మారాడు కాబట్టి ఆయన ఆరాధించాలి. అయ్యా
నువ్వు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవయ్యా. నా కొరకు నువ్వు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి సిలువ మరణం పొందినంతగా నా కొరకు రిక్తునిగా మారి, నా కొరకు సాత్వికుడిగా మారి గాడిద మీదకి వచ్చావు ప్రభా అని ప్రభుని ఆరాధించాలి. రెండోదిగా ఆయన చేసిన అద్భుతాలన్నిటిని బట్టి ఆయన ఆరాధించాలి. ఆనాడు ఆయన గాడిద మీద వస్తామంటే వాళ్ళందరూ ఏమని ఆరాధించారంటే ఆయన చేసిన తాము చూచిన అద్భుతాలన్నిటిని బట్టి ఆరాధించారంట. ఈరోజు ఈ వారమంతా నీ పట్ల నా పట్ల ఎన్ని మేలు చేశాడు, ఎన్నెన్ని ఉపకారాలు చేశాడు, అవన్నీ మనం తలపోసుకుంటూ ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన ఆరాధించాలి. మూడోదిగా తెల్లని వస్త్రాలు ధరింపజేసి, అంటే ఖర్జూరపు మట్ట, పరిశుద్ధత, నీతి, భక్తి అనే పరిశుద్ధత అనే నీతి అనే పైబట్ట ప్రశస్త వస్త్రాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ యొక్క వస్త్రాలను బట్టి, రక్షణ వస్త్రాన్ని బట్టి, నీ కొరకు నా కొరకు సిలువలో మరణించి తన రక్తంతో మనల్ని కడిగి, మలిన వస్త్రాలను తన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా తెల్లని వస్త్రాలు ధరింపజేసి రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏం చేయాలమ్మా? ప్రభును స్తుతించాలా, ప్రభును ఆరాధించాలి. కాబట్టి ఈ మటలాదివారపు దినాన ప్రభువును ఆరాధించే విధానంలో 2 సంగతులు నేర్చుకున్నాం. ఒకటి, ప్రభువును ఎలా ఆరాధించాలి. రెండోదిగా, ప్రభువును ఎందుకు ఆరాధించాలి. ప్రభువుని ఎలా ఆరాధించాలంటే చెప్పండి ఒకసారి. మొదట చెప్పాను కదా, అవి గుర్తు చేసుకుందాం. ప్రభువుని ఎలా ఆరాధించాలి? ఒకటి, బట్టలు పరిచి ఆయన్ని ఆరాధించాలి, స్తుతించాలి. రెండోది, కేకలు వేయచ్చు ప్రభుని స్తుతించాలి. మూడోది, సంతోషించుచు ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. నాలుగోది, ఖర్జూరపు మట్టలు, జయము అన్నట్లుగా ఖర్జూరపు మట్టలతో పట్టుకొని ప్రభుని స్తుతించాలా. ఎందుకు ఆరాధించాలి అంటే 3 సంగతులు చెప్పా. ఒకటి, ఆయన రాజైన యేసు మన కొరకు సాత్వికుడిగా మారాడు కాబట్టి ఆయన ఆరాధించాలా. రెండోదిగా, ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటిని బట్టి ఆయన ఆరాధించాలా. మూడోదిగా, తెల్లని వస్త్రాలు, రక్షణ వస్త్రము, నీతి అనే వస్త్రాన్ని మనకిచ్చాడు కాబట్టి వీటన్నిటిని బట్టి మనమందరం కూడా ఇంకా ఎన్నెన్ని మేలు చేశాడు మన పట్ల, మన కుటుంబం పట్ల, ఈ వారమంతా దేవుడు చేసిన ఉపకారములన్నింటిని బట్టి ప్రభును స్తుతిద్దాం, ప్రభును ఆరాధన చేద్దాం. అటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ముందుగా అందరం లేచి నిలబడుకున్నట్లయితే, ఆనాడు వాళ్ళు ఎలా ఆరాధించారు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దావీదు కుమారునికి జయము జయము, రాజులకు రాజుకు జయము జయం అన్నట్లుగా హోసన్నా హోసన్నా అని ప్రభుని స్తుతించారు కదండి. హోసన్నా అంటే జయం అని అర్థం. ఈరోజు మనమందరం కూడా ముందుగా ఒక పాట పాడుకుంటూ ప్రభువును జయం, అందరూ నిండు మనస్సుతో ప్రభును స్తుతిద్దాం, ప్రభును ఆరాధిద్దాం. ఆనాడు ప్రజలు ఏ విధంగా హోసన్నా జయం అన్నట్లుగా మనం కూడా ప్రభును స్తుతించాలా. అందరూ నీ పట్ల, నా పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు చేసిన మేళ్ళన్నీ తలపోసుకుంటూ, ఆయన చేసిన ఉపకారములన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును స్తుతిద్దామా, ప్రభును ఆరాధన చేద్దామా. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. అందరు నాతో పాటు యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. అందరు ప్రభుని కనపరుద్దాం.
యొర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా యొర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా భయము లేదు జయము మనకే భయము లేదు జయము మనకే విజయ గీతము పాడెదము విజయ గీతము పాడెదము హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమన్నకే. అందరు రెండు చేతులు పైకి హోసన్నా జయమన్నకే. ఆయన ఇచ్చిన రక్షణ అనే జెండాను మనం పైకి ఊపుతూ మనమందరం రక్షించబడిన విశ్వాసులం, ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన గణపరచాలా, ఆయన స్తుతించాలా. హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే. అందరు చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ఈ వారంలో ఎన్నెన్ని మేలు చేశాడో, ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ తలపోసుకుంటూ మనం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయముల్ స్వస్థపరచున్ యేసు గాయముల్ స్వస్థపరచున్ రక్తమే రక్షణ నీచును రక్తమే రక్షణ నీచును. హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువు యేసు రాజు మనకు ప్రభువు త్వరగా వచ్చుచునే త్వరగా వచ్చుచునే. అందరు చేతులు పైకి చూపుతూ హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే హోసన్నా జయమన్నకే. మనందరం కూడా నిండు మనసుతో ప్రభుని స్తుతిద్దాం. ఆనాడు వారందరూ ఎలా స్తుతించారు, హోసన్నా జయమే దావీదు కుమారునికి జయము హోసన్నా హోసన్నా అని ఖర్జూరపు మంటలు పట్టుకొని ప్రభుని ఆరాధించినట్లుగా తాము చూచిన అద్భుతాలన్నిటిని బట్టి వాళ్ళు ప్రభుని ఆరాధించారు. ఈరోజు నువ్వు ఆరాధన చేస్తావు ప్రభును. ఈ యొక్క మట్టల ఆదివారం వరకయ్యా నీ కృపా సన్నిధి మాకు తోడుగొంచి మమ్మల్ని సజీవ లెక్కలోంచి అయ్యా మమ్మల్ని కాపాడినందుకే నీకు స్తోత్రం స్తోత్రమయ్యా. ఈ దినములు ఎంతో మంది మాతో ఉన్నాయా,
సంవత్సరాన్ని ప్రారంభించారు, కానీ ప్రభా వారి మా మధ్యలో లేరు ప్రభా. మట్టికి మన్నై కాలగర్భంలో కలిసిపోయినారు తండ్రి. నీకు స్తోత్రమయ్యా. మీరు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి, మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ దినమున తండ్రి ఇప్పటి వరకు దేవా మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. మీరు ఇచ్చిన కరెంటును బట్టి నీకు స్తోత్రమయ్యా. తండ్రి రాలే కెనకబండివన్నీ మీరు నడిపించారు ప్రభా. నీకు స్తోత్రమయ్యా. తండ్రి పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, చప్పట్ల ద్వారా నేను గణపరిచాం దేవా. నీకు స్తోత్రమయ్యా. వాక్యపు వెలుగులో కూడా ప్రభా నిన్ను ఆరాధించే ధన్యతను ప్రభా మాకు ఇక్కడ కూడుకున్న బిడ్డలకు మీరు ఇచ్చారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా. అయ్యా హృదయాన్ని పరచి ప్రభా నిన్ను ఆరాధించాలని నీ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా. అయ్యా కేకలు వేస్తూ నిన్ను ఆరాధించాలయ్యా. అయ్యా సంతోషముతో నిన్ను ఆరాధించాలయ్యా. అయ్యా పరిశుద్ధమైన ప్రభా నా తండ్రి, పరిశుద్ధముగా పవిత్రముగా నిన్ను ఆరాధించే వారిగా, నీతివంతులుగా మిమ్మల్ని ఆరాధించాలయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా. మా రాజు సాయ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సాత్వికుడు, శిలువ మరణానికి దిగి వచ్చినంతగా ప్రభా నీవు తగ్గించుకొని సాత్వికుడు అయిన దేవానికి స్తోత్రమయ్యా. నా కుటుంబంలో, మా సంఘంలో ఈ పరిచర్య పట్ల మీరు చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాము దేవానికి స్తోత్రమయ్యా. గడిచిన వారంలో ప్రభా భయంకరమైన అపాయం నుంచి తప్పించి కాపాడవు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా. దేవానికి స్తోత్రమయ్యా. నీవిచ్చిన రక్షణనే ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చావు దేవానికి స్తోత్రమయ్యా. నా కుటుంబాన్ని, నా సహోదరుని, బంధువుల్ని మీరు రక్షించుకున్నారు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున చిన్ని ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామంను బట్టి నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ ఫామ్ సండే దినాన్ని ప్రభా ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి ఎవరికి ఉన్న ధన్యత భాగ్యాన్ని నాకు కూడిన బిడ్డలకి ఇచ్చారు. నీకు వందనాలయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్న గొప్ప దేవుడు నీకు వందనాలయ్యా. వాక్యపు వెలుగులో కూడా నిన్ను ఎలా ఆరాధించాలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎలా ఆరాధించాలంటే ప్రభా అయ్యా హృదయాలను పరిచి నిన్ను ఆరాధించాలని మీరు మాట్లాడినారయ్యా. అయ్యా మా హృదయాలను పరిచి నీ సన్నిధానములతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించే ధన్యతనిచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కేకలు వేస్తూ ఆరాధించే ధన్యతనిచ్చారయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా సంతోషంతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. అందుని బట్టి ఎవరికి లేదు ప్రభా ఈ సంతోషం ప్రభా. నాకు ఇక్కడ కూడిన బిడ్డలకు మీరు ఇచ్చారు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభా నీతిమంతులుగా ఆరాధించే ధన్యతనిచ్చారయ్యా. అందుని బట్టి కూడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎందుకు ఆరాధించాలంటే ప్రభా అయ్యా రాజువైన యేసువైనప్పటికీ నాయన సాత్వికుడుగా నువ్వు మా కొరకు ఈ లోకానికి మీరు దిగవచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా కొరకు రాజువైన నీవు సాత్వికుడుగా ప్రభా ఈ లోకానికి దిగివచ్చిన దేవుడు. అందును బట్టి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నిన్ను నువ్వుగా తగ్గించుకున్నావయ్యా. అందును బట్టి కూడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా నువ్వు చేసిన అద్భుతాలను బట్టి నీకు వందనాలయ్యా. నా పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘ బిడ్డల పట్ల ప్రభా ప్రయాణాల్లో, రాకపోకల్లో తోడుగా ఉండి ఎన్నో అద్భుతాలు చేశారయ్యా. అందును బట్టి కూడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. తెల్లని వస్త్రాలు ఇచ్చారయ్యా. ఒకప్పుడు పాప వస్త్రాలు, మలిన వస్త్రాలను తీసివేసి ప్రభా పరిశుద్ధమైన తెల్లని వస్త్రాలను ఇచ్చారు కదయ్యా. అందుని బట్టి కూడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. ఒకప్పుడు లోకంలో పాపములు, అపరాధముల చేత, పాపముల చేత ఉన్న మమ్మల్ని లోకం నుంచి ఏర్పరిచాయా. విలువైన రక్షణ భాగ్యాన్ని ఇచ్చారయ్యా. అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా పట్ల, నా కుటుంబం పట్ల, నా వ్యక్తిగత జీవితంలో, నా సంఘ బిడ్డల పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారములు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని గణపరుస్తున్నానయ్యా. ఇన్ని మేలులు చేసి నీకేమి ఇవ్వగలను తండ్రి? ఏమి ఇవ్వక మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని విరిగి నలిగిన హృదయంతో నా దీన స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, నీ గొప్ప నామానికి వందనాలు తండ్రి. కనికరం గల దేవుడవయ్యా. పోయిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్న నా యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. వాక్య ధ్యానములు నిన్ను ఎలా ఆరాధించాలో, ఎలా స్తుతించాలో అయ్యా మేము తెలుసుకొని ఉన్నాం ప్రభు నాయన. ఈ మటల ఆదివారం రోజు నా తండ్రి నాయన నిన్ను తండ్రి నాయన అయ్యా బట్టలు పరిచి నిన్ను ఆరాధించాలంటున్నావు ప్రభు నీకు స్తోత్రమయ్యా. అయ్యా కేకలు వేసి ఆరాధించారు ప్రభు నీకు స్తోత్రమయ్యా.
అయ్యా సంతోషంతో ఆరాధించారయ్యా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా మా కొరకు తండ్రి నాయన రాజుగా దిగివచ్చావయ్యా. నువ్వు రాజులకు రాజయ్యుండి సాత్వికుడిగా దిగివచ్చావయ్యా. అందుకు నిన్ను స్తుతించాలయ్యా రాజా తండ్రి నాయన. నువ్వు చేసిన అద్భుతాలను బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి నాయన. నీకు స్తోత్రం అయ్యా. నువ్వు ఇచ్చిన ఈ నూతన వస్త్రాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నేను ఆరాధిస్తున్నాను యేసయ్యా. అయ్యా మలినమైపోయిన మా వస్త్రాలను తండ్రి నాయన గొర్రెపిల్ల రక్తము చేత మమ్మల్ని శుద్ధుల్ని చేసి నా తండ్రి నాయన నువ్వు ఇచ్చిన ఈ నూతన వస్త్రాన్ని బట్టి నీకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా. ఈ వార దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేని ప్రభువా, రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన దేవా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను. నా స్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభా. గడిచిన ఆదివారం నుండి ఇప్పుడు వరకు తండ్రి నీ రెక్కల కింద భద్రపరుచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. యేసయ్యా నీకు వేలాది వందనాలు తండ్రి. నీకు ఏమిచ్చి రుణం తీర్చగలం తండ్రి. అవును తండ్రి, బట్టల పరిచి నిన్ను ఆరాధించాలన్నావుగా తండ్రి ప్రభా. అందుకు స్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభా. మా హృదయాలను పరిచి తండ్రి ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్నావు తండ్రి ప్రభా. యేసయ్యా నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభా. మంచి స్వరములతో కేకలు వేయిస్తున్నాం తండ్రి ప్రభా. జయము సర్వోన్నతమైన స్థలములో దేవుడికి జయము అని తండ్రి ప్రభా కేకలు వేయిచున్నాం తండ్రి. నీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. సంతోషంతో దేవుడిని ఆరాధించమన్నావు తండ్రి ప్రభా. యేసయ్య నిన్ను ఆరాధించడానికి మేము ఈ సన్నిధికి వచ్చాం తండ్రి. ఈ మట్టలాదివారం తండ్రి ప్రభా. గడిచిన మట్టలాదివారం నుండి ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని ఎంతగానో కాచి కాపుదలు కాసావు తండ్రి ప్రభా. యేసయ్య నీకేమిచ్చి రుణం తీర్చగలం తండ్రి. రాజైన యేసు సాత్వికుడు ఈ భూలోకానికి వచ్చాడన్న తండ్రి ప్రభా. నీకు వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభా. నా జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేసావు తండ్రి ప్రభా. యేసయ్య నీకేమిచ్చి రుణం తీర్చగలం తండ్రి ప్రభా. ఈ అద్భుత కార్యాలు చేసావు తండ్రి. ఎన్ని చేసావో తండ్రి లెక్కలేనండి అద్భుత కార్యాలు చేసావయ్యా ప్రభా. స్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ రక్తంతో తండ్రి కడిగి తండ్రి నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినందుకు తండ్రి ప్రభా నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభా. మేము పాపంలో తండ్రి పాపంలో పడి తండ్రి ఒకప్పుడు పాపపు బట్టలు వేసుకున్నాం తండ్రి, మురికి బట్టలు వేసుకున్నాం తండ్రి. ఈ తండ్రి ప్రభా నీ రక్షణ ఇచ్చినందుకు తండ్రి నీ గొప్ప స్తుతి స్తోత్రాలయ్యా. తెల్లటి వస్త్రాన్ని మాకు ధరింపజేసినందుకు తండ్రి ప్రభా స్తుతి స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా సరుపుడా నీకే వందనాలనైనా స్తోత్రాలయ్యా. అయ్యా పోయిన వారం నుంచి ఈ వారం వరకు నీ దయారెక్కల కింద మమ్మల్ని దాచిందేవా నీకే వందనాలనైనా స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభా నిన్ను ఎలా ఆరాధించాలో మాకు నేర్పిందేవా నీకే వందనాలనైనా స్తోత్రాలయ్యా. అయ్యా బట్టలు పరిచినైనా నిన్ను ఆరాధించాలన్నావయ్యా నీకే వందనాలనైనా స్తోత్రాలయ్యా. అయ్యా కేకలు వేస్తూ నిన్ను ఆరాధించాలన్న దేవా నీకే వందనాలనైనా స్తోత్రాలయ్యా. అయ్యా సంతోషంతో ఆరాధించాలన్న దేవుడా నీకే వందనాలనైనా స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభా రాజులకు రాజు నా ప్రభానైనా అయ్యా ఇదిగో నా ప్రభ మా కోసం సాత్వికుడిగా దిగి వచ్చిన దేవా నీకే వందనాలనైనా స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నా ప్రభ ఒకప్పుడు పాపంలో లోకంలో ఉన్నప్పుడునైనా ఇదిగో నా ప్రభ మురికి బట్టలను ధరించుకున్నావు నా ప్రభనైనా. అయ్యా ఇదిగో నా ప్రభ అయ్యా నీ రక్తంతో మమ్మల్ని కడిగి తెల్లని వస్త్రాలు ఇచ్చిన దేవా నీకే వందనాలనైనా స్తోత్రాలయ్యా. అయ్యా నా కుటుంబంలో ఎన్నో మేలు చేసావయ్యా నీకే వందనాలయ్యా స్తోత్రాలయ్యా. ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. భగవనుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి. నీకేమి ఇవ్వగలం తండ్రి. పోయిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని సజీ లెక్కలో ఉంచావయ్యా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడివి మహోన్నతుడివి మహోగణుడివి నీకు వందనాలయ్యా. నిత్యంతో కొనియాడ్చిన మా దేవానికి స్తుతులు స్తోత్రాలైనా. పగల మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభంలాగా ఉండే తండ్రి నీకు వందనాలు తండ్రి. అయా పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. అయా నాయన బట్టలు పరిచి ఆరాధించమన్నావు అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నాయన దావీదు కుమారుడా నీకు వందనాలు తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా నాయన నీకేమి ఇవ్వగలం తండ్రి. నాయన ఖర్జూరు మట్టలు పట్టుకొని ఆరాధించమన్నావయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు లెక్కలేని వందనాలు ప్రభా. అయ్యా మా కొరకు నాయన రాజుగా జయించి ప్రభా స్వాత్రికుడే దిగి వచ్చావయ్యా అందుని బట్టి నీకు స్తోత్రములు లెక్కలేని వందనాలు ప్రభా. అయ్యా నాయన పరిశుద్ధుడివి మహోన్నతుడివి మహోగణుడివి సర్వాధికారివి నాయన. అయ్యా నాయన గుర్రపిల్ల రక్తంతో ప్రభు మా వస్త్రాలు నాయన కడుక్కునేలా చేసిన దేవా నీకు వందనాలు ప్రభు నాయన. అయ్యా తెల్లని వస్త్రాలు ఇచ్చిన తండ్రి నీకు వందనాలు తండ్రి. నీకేమి ఇవ్వగల నాయన. నా జీవితంలో నాలో ప్రభు అద్భుత కార్యాలు చేసిన దేవా నీకు స్తుతులు స్తోత్రాలు లెక్కలేని వందనాలు ప్రభు. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీకేమి ఇవ్వగలను తండ్రి నాయన. సెలవు మరాన్ని జయించిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు లెక్కలేని వందనాలు ప్రభు.
నీకు ఏమి ఇవ్వగలం తండ్రి, నీకు వందనాలు తండ్రి నాయన. అయా ఉచితంగా రక్షణ భాగ్యం ఇచ్చిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు లెక్కలేని వందనాలు ప్రభా. అయా పరలోక రాజ్యంలో వారసత్తుగా చేసిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు లెక్కలేని దేవా నీకు వందనాలు తండ్రి. అయా నాయన జీవ కిరీటాన్ని ఇచ్చిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు లెక్కలేని వందనాలు ప్రభా. అయా చిన్న స్తుతి ఆధారాన్ని ప్రభా నీ పాదాల చెంతకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఖర్జూరపు చెట్టు వలె మూవావేయుచుండెదరు, ఖర్జూరపు మట్టలతో రక్షణకై స్తుతించెదరు, ఖర్జూరపు మట్టలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. ప్రభు యేసుని నమ్మెడివారు. మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ స్తుతి ఆరాధనలో నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల మాకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. నీకు స్తోత్రాలు. ఈ మటలాదివారపు దినాన్న మిమ్మల్ని ఎలా స్తుతించాలో, ఎందుకు ఆరాధించాలో మాకు లేఖనాల వెలుగులో తెలియజేశారు. నీకు స్తోత్రాలు. బట్టలు పరిచి మిమ్మల్ని స్తుతించాలా, మా హృదయం అనే వస్త్రాలు పరిచి మిమ్మల్ని స్తుతించాలని తెలియజేశారు. అదేవిధంగా కేకలు వేయచ్చు నాయన, మా స్వరాలు విప్పి, మా గొంతులు విప్పి మిమ్మల్ని ఆరాధించాలా అన్నట్లుగా తెలియజేశారు. సంతోషంతో ఆనాడు ప్రజలు వాళ్ళు సంతోషంతో ఆరాధించారు, మేము కూడా ఆనందంతో ఆరాధించే కృపనిచ్చారు. నీకు స్తోత్రాలు నాయన. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని విజయ కేకలతో నా ప్రభా విజయాన్ని చూస్తూ వాళ్ళు ఆరాధించారు. మీరు మాకు ఇచ్చిన విజయాన్ని బట్టి కూడా ఖర్జూరపు మట్టలు నాయన మీ రక్షణ అనే జెండాను చేత పట్టుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. నీకు స్తోత్రం ప్రభా. ఎందు నిమిత్తం నిన్ను ఆరాధించాలో కూడా తెలియజేశారు. ప్రభా నా తండ్రి, రాజైన మీరు మా కొరకు సాత్వికునిగా ఈ లోకానికి వచ్చారు. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు, నా కొరకు శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. మీరు చేసిన ఈ గొప్ప మేలును బట్టి నీకు స్తోత్రాలు. అదేవిధంగా నా ప్రభా ఎన్నో అద్భుత కార్యములు నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం బిడ్డల పట్ల మీరు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు. ఆనాడు మీరు నాయన గాడిద మీద వస్తున్నప్పుడు వారు తాము చూచిన అద్భుత కార్యములన్నిటిని బట్టి నాయన మిమ్మల్ని ఆరాధించారు. అదేవిధంగా నా ప్రభా తెల్లని వస్త్రాలు, ఖర్జూరపు మట్టల చేత పట్టుకోవడం అంటే నీతికి, పరిశుద్ధతకు, నా ప్రభా తెల్లని వస్త్రాలకు, రక్షణ వస్త్రానికి సాదృశ్యమని తెలియజేశారు. నిజంగా ఒకప్పుడు నాకు ఈ నీతి లేదు, ఒకప్పుడు ఈ వెలుగు లేదు నాయన. చీకట్లో అంధకారంలో ఉన్న నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచిన ఆయన ప్రభా రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చావు, నీతి అనే వస్త్రాన్ని ఇచ్చావు. నీకు స్తోత్రాలు. ఈ విధంగా నా పట్ల, నా కుటుంబం పట్ల, మా సంఘ బిడ్డల పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ, ఇన్ని మేలు చేసిన మా తండ్రి ఏమిచ్చి మీరు నాని తీర్చలేక మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని విరిగి నలిగిన మనసుతో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.